హాయ్ ఫ్రెండ్స్, చిటికలో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం లెటర్ రాసేటప్పుడు ఒక చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నామండి. ఆ మిస్టేక్ ఏంటి, ఆ మిస్టేక్ని ఎలా సరి చేసుకోవాలి అనే విషయమే ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. మీలో చాలా మంది లెటర్ రాసేటప్పుడు ఏం చేస్తున్నారంటే, సాలిటేషన్ ఇలాంటి వర్డ్స్ని ఉపయోగిస్తున్నారు. రెస్పెక్టెడ్ సర్ లేదా రెస్పెక్టెడ్ మేడం అనే ఇలాంటి వర్డ్స్ని ఉపయోగిస్తున్నారు. ఇలా రెస్పెక్టెడ్ సర్ లేదా రెస్పెక్టెడ్ మేడం అనే ఇలాంటి పదాలను ఉపయోగించడం కరెక్టేనా? ఒక్క నిమిషం ఆలోచించండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇలా రెస్పెక్టెడ్ సర్ లేదా రెస్పెక్టెడ్ మేడం అని సాల్యుటేషన్ రాయడము రాంగ్ అండి. మళ్ళీ ఎలా రాయాలి అంటే, రెస్పెక్టెడ్ సర్ రెస్పెక్టెడ్ మేడం అని రాయకుండా కేవలం సర్ లేదా మేడం అని మాత్రమే రాయాలి. సర్ అనే పదము లేదా మేడం అనే పదం మాత్రమే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్పెక్టెడ్ సర్ రెస్పెక్టెడ్ మేడం అనే పదాలను వాడొద్దండి. రెస్పెక్టెడ్ అనే వర్డ్ను తీసేయాలి. ఎందుకంటే సర్ అనే పదంలోనే రెస్పెక్ట్ ఉంటుంది, మేడం అనే పదంలోనే రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆఫీసర్స్ కు లెటర్ రాసేటప్పుడు కేవలం సర్ లేదా మేడం అని మాత్రమే సాల్యుటేషన్ ఉపయోగించండి. రెస్పెక్టెడ్ సర్ రెస్పెక్టెడ్ మేడం అనే వర్డ్స్ ని ఎట్టి పరిస్థితిలో ఉపయోగించొద్దండి. మరొక రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. మనము డియర్ సర్ లేదా డియర్ మేడం అనే వర్డ్స్ ని కూడా సాల్యుటేషన్స్ గా ఉపయోగించవచ్చు. వీటిని ఎప్పుడు ఉపయోగించాలంటే, మీరు ఎప్పుడైనా బిజినెస్ పర్పస్ మీద లెటర్ రాస్తున్నప్పుడు మీరు డియర్ సర్ లేదా డియర్ మేడం అనే సాల్యుటేషన్స్ ను ఉపయోగించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక క్లాత్ స్టోర్ ఉంది. ఆ క్లాత్ స్టోర్ లో మీరు రేమాండ్స్ కంపెనీకి లెటర్ రాస్తున్నారు. మీకు ఎంత క్లాత్ కావాలి, ఏ కలర్స్ కావాలని. ఇలాంటి సందర్భాల్లో మీరు డియర్ సర్ లేదా డియర్ మేడం అనే వర్డ్స్ ను ఉపయోగించండి. సింపుల్ గా చెప్తుందండి కన్క్లూజన్. మీరు ఆఫీసర్స్ కు రాసేటప్పుడు, అంటే మీ హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, డిప్యూటీ డిఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఆఫీసర్స్. ఇలాంటి ఆఫీసర్స్ కు మీరు లెటర్ రాసేటప్పుడు కేవలం సర్ లేదా మేడం అనే పదాలను ఉపయోగించండి. ఎప్పుడైనా బిజినెస్ పర్పస్ మీద లెటర్ రాసేటప్పుడు డియర్ సర్ లేదా డియర్ మేడం అనే వర్డ్స్ ను ఉపయోగించండి. రెస్పెక్టెడ్ సర్ లేదా రెస్పెక్టెడ్ మేడం అనే వర్డ్స్ ను ఎప్పుడు కూడా ఉపయోగించొద్దండి. ఈ వీడియో వల్ల మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.